హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐఫోన్ లో ఆడియో ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ లో మ్యూజిక్ ని ఎలా ప్లే చేయాలో చూద్దాము. ఐఫోన్ లో ఆఫ్లైన్ లో మ్యూజిక్ ప్లే చేయాలంటే యాప్ స్టోర్ లో 3 బెస్ట్ యాప్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆఫ్లైన్ మ్యూజిక్, కేఎక్స్ ప్లేయర్, అలానే విఎల్సి ప్లేయర్. ఆఫ్లైన్ మ్యూజిక్ ప్లేయర్ యాప్ వచ్చేసి మనకి యాపిల్ వాచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు కేఎక్స్ ప్లేయర్ గానీ విఎల్సి ప్లేయర్ గానీ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఫైల్స్ లో మనకి వాటికి సంబంధించిన ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఏదైనా వెబ్సైట్ నుంచి మ్యూజిక్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఇట్లా డౌన్లోడ్స్ ఫోల్డర్ లేక అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 2 MP3 ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేశాను. తర్వాత ఆ ఫైల్స్ ని సెలెక్ట్ చేసి కాపీ గానీ మూవ్ గానీ చేసుకోవాలి. మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ఆఫ్లైన్ మ్యూజిక్ ప్లేయర్ యాప్ ని వాటికి సంబంధించిన ఫోల్డర్స్ లేకి తర్వాత మీరు ఆ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్ ని ఓపెన్ చేయండి. ఆ యాప్స్ లో మనము కాపీ చేసిన మూవ్ చేసిన ఆడియో ఫైల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఆ ఆడియో ఫైల్స్ ని ప్లే చేసి మ్యూజిక్ ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఐఫోన్ లో ఫోటోస్ యాప్ లో కాకుండా వేరే ఇతర యాప్స్ యూజ్ చేసి వీడియో ఫైల్ ని ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. ఐఫోన్ లో మీరు టెలిగ్రామ్ నుంచి కానీ ఇతర వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ని ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. మనకు ఐఫోన్ లో అయితే 2 బెస్ట్ అప్లికేషన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి, విఎల్సి మరియు ఇన్ఫ్యూజ్ అప్లికేషన్స్. మీరు యాప్ స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆ యాప్స్ ని ఒకసారి ఓపెన్ చేయండి, ఎందుకంటే ఆ యాప్ కి సంబంధించిన ఫోల్డర్స్ మీ ఫైల్స్ యాప్ లో క్రియేట్ అవుతాయి. ఫస్ట్ మీరు మీ వీడియో ఫైల్ ని ఏ ఫోల్డర్ లో డౌన్లోడ్ చేశారో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. నేను డౌన్లోడ్స్ ఫోల్డర్ లో టెలిగ్రామ్ నుంచి ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ వీడియో ఫైల్ ని కాపీ చేసి ఇన్ఫ్యూజ్ ఫోల్డర్ లో కానీ విఎల్సి ఫోల్డర్ లో కానీ పేస్ట్ చేయండి. మీరు ఏ యాప్ ఫోల్డర్ లో పేస్ట్ చేస్తారో ఆ యాప్ ని ఓపెన్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. నేనైతే ఇన్ఫ్యూజ్ యాప్ కి సంబంధించిన ఫోల్డర్ లోకి అయితే కాపీ చేసుకున్నాను, అందుకని ఇన్ఫ్యూజ్ యాప్ ని ఓపెన్ చేశాను. మీరు రిఫ్రెష్ చేసిన వెంటనే ఆ ఫోల్డర్ లో కాపీ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. తర్వాత ఆ వీడియోని ప్లే చేసి వితౌట్ యాడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు ఈ అప్లికేషన్ లో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.